ఎప్పుడైతే అబ్రహాము వాగ్దాన భూమిలోనికి ప్రవేశించాడో అప్పుడే ఆ వాగ్దాన భూమిలో కరువును ఎదుర్కొన్నాడు. నేను మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఎవరు ఆశీర్వాదమును చూడాలని చెప్పి మీరు విశ్వాసము చేత ఒక అడుగు ముందుకు వేశారో, ఎప్పటి నుంచి మీ యొక్క ప్రయాణములు వాక్యము మీద పెట్టుకొని ఆశీర్వాదం పొందుకుంటకు మొదటి అడుగు వేశారో, మీకు మొదట ఎదురయ్యేది కరువే. కీడులో నుంచి దేవుడు మేలును దయచేయునుగాక. అబ్రహాము కానాను దేశంలోకి వచ్చి కానాను దేశంలో బలిపీఠము కట్టి బలి అర్పణ చేసిన తర్వాత ఆ దేశంలో మొట్టమొదటిగా అబ్రహాము ఎదుర్కొంది కరువే. అదేంటి? నువ్వు ఇస్తాన ఈ దేశంలో కరువు రావటం ఏమిటి? నువ్వు ఇస్తాన్న ఈ ప్రాంతంలో కరువు రావటం ఏమిటి? దేవుడు నీకు ఇస్తానన్న దాని మీద నీవు నడుస్తూ ఉండగా దేవుడిని పరీక్షిస్తాడు. నీవు నిలబడతావా లేదా? ఈ విలువ నీకు తెలుస్తుందా లేదా? నువ్వు సరైన మార్గంలో ఉంటావా లేదా అవిశ్వాసంతో మరలా పడిపోతావా? 2000 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అబ్రహాము కానాను దేశంలోనికి వచ్చి అనుకున్నాడు, అబ్బా ఇక నుంచి ఈ దేశం నాది అని ఆనందపడిపోతున్న సమయంలో దేశంలో కరువు వచ్చిందంట, భారముగా కరువు వచ్చిందంట. నువ్వు అనుకుంటుంటావు కదా, ఓ దేవుడు నాతో చెప్పాడు, ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు, ఈ వాగ్దానంలో నేను బలపడబోతున్నాను, ఈ సంవత్సరంలో నేను మంచి ఆశీర్వాదం పొందుకోబోతున్నాను. కానీ కరువు, వేదన, రోదన కనపడగానే ఈ వాగ్దానం నా కొరకు కాదేమో, ఈ వాగ్దానము నాది కాదేమో, దేవుడు ఏదో పొరపాటుని ఇచ్చేస్తున్నాడు. దేవుడు ఏది పొరపాటున నీకు ఇవ్వడు. హల్లెలూయా. వాగ్దానంలోకి ప్రవేశించగానే మొట్టమొదటిగా ఎదుర్కొనేది కరువే నువ్వు. అయితే ఆ కరువులో నువ్వు నిలబడాలి. అప్పుడు నిజమైన విశ్వాసాన్ని నువ్వు చూపించాలి. నీ అవిశ్వాసము గొప్ప తుఫాను రేపుతున్న జాగ్రత్త. అవిశ్వాసములకు చోటు ఇవ్వకు. దేవుడు నీకు చేస్తాను ఇస్తాను అనే దాని మీద ఖచ్చితంగా నిలబడు. ఏ దేశం అయితే నీకు ఇస్తానన్నాడో అబ్రహాము ఆ దేశం దాటి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. సంగమా, కరువు చూసి భయపడవద్దు, వేదన చూసి భయపడవద్దు. కరువు నీ మేలు కొరకే, వేదన నీ మేలు కొరకే, ఒక కీడుని ఆశీర్వదించడం కొరకే. ఆమేన్. అయ్యా నా జీవితంలో గొప్ప ఆశ్చర్యక్రియలు చూపించయ్యా, అనేకులు నోరు వెళ్ళబెట్టలేగా ప్రభువా, నా జీవితం పెను మార్పులు అయ్యా. అయితే కరువులో విశ్వాసముగా ఉండు. అయితే ఇబ్బందుల్లో దేవుడి మీద నమ్మకం కోల్పోకుండా ఉండు. అయితే వేదనలో దేవుడిని తిట్టకుండా దేవుడి మీద సొరగకుండా ఉండు. అయితే కరువులో నెమ్మది కలిగి విశ్వాసంతో దేవుడు నాకు న్యాయం వచ్చేసని నిలబడి ఉండు.